80s బిల్డప్ 2 అవర్స్ రన్ టైమ్తో ప్రైమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. సినిమా చూసాక నాకైతే కామెడీ చేయడానికి మంచి స్క్రిప్ట్, ఎక్కువ మంది తమిళ్ స్టార్ కమెడియన్స్, కొత్త కొత్త ఫన్నీ ఐడియాస్తో పొటెన్షియల్ అయితే ఉంది, కానీ ఎగ్జిక్యూషన్ ఏం బాగాలేదు. ప్రాపర్ ఫ్లో ఉండదు, ఏముండదు. ఇలా తీయాలి అనే ఐడియా బాగుంది, కానీ అలాగే తీసే ప్రయత్నంలో ఎగ్జిక్యూషన్ కంప్లీట్గా మూవీని బోల్తా కొట్టేలా చేసింది. చిన్న చిన్న కామెడీ బీట్స్గా చూడాలి తప్ప పెద్దగా మూవీగా అయితే వర్క్ అవ్వలేదు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, కరెంట్ షాక్ కొట్టడం వల్ల తాత చనిపోతే చివరి చూపు చూడడానికి వచ్చిన హీరోయిన్ని అదే రోజున ఎండింగ్ లోపు పడగొడతానని అతని చెల్లితో పందెం కాస్తారు హీరో. అప్పుడు అది జరిగిందా, హీరో ప్రేమలో హీరోయిన్ పడిందా, చివరికి ఏమైంది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్: సంతానం గారి కామెడీ టైమింగ్, కొన్ని కామెడీ సీన్స్ అంతే, ఎందుకంటే ఏమనిపించలేదు. మైనస్ పాయింట్స్: జీరో లాజిక్స్, ప్రాపర్ ఫ్లో ఉండదు, ఐడియాస్ బాగున్నాయి కానీ ప్రెజెంటేషన్ బాగాలేదు, కొన్ని జోక్స్ నవ్వు రావు, ఏ సీన్ తర్వాత ఏ సీన్ వస్తుందో తెలియదు, క్లైమాక్స్ ఎందుకు అలా చేశారో తెలియదు, ఆ డైమండ్స్ విషయంలో ప్రాపర్ కంక్లూజన్ లేదు, అన్ని నాన్ సింక్లో వస్తూ పోతుంటాయి. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, ఇంతకంటే మంచి సినిమాలే ఉన్నాయి. లేదంటే కామెడీ ఫిల్మ్స్ కావాలంటే అల్లరి నరేష్ గారి బ్లేడ్ బాబ్జీ, బొమ్మన బ్రదర్స్, చందన సిస్టర్స్ లాంటి మూవీస్ని చూసుకోండి, అవి మంచివి. వీటికంటే ఎక్కువ స్టార్ కాస్ట్ని పెట్టుకుని కూడా 80s బిల్డప్ సినిమాలో ప్రెజెంటేషన్ని ఫెయిల్ చేసుకున్నారు. ఇట్స్ ప్రెజెంటేషన్ ఫెయిల్యూర్. దీనికి రేటింగ్ వచ్చేసి, ఇది నా ఒపీనియన్, 2.25/5. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.